అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి నీ భర్తని తీసుకురామ్మా. అట్టగే పెద్దయ్య, ఇప్పుడే వస్తాను. కోటేశ్వరరావు, కాఫీ తాగండి. తాగమ్మా. నేను చెప్తున్నాను కదా, తాగండి. తాగండి. షూటింగ్లో రోప్ కట్టుకుని దూకినట్టు దూకాలి. మధుబాబు, మధుబాబు చెప్పినట్టే వెళ్ళిపోయారు. చుట్టాలందరూ వస్తున్నారు. అమ్మ నాన్న కూడా వచ్చేస్తున్నారు. రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దయ్య గారికి ఎట్టా చెప్పాలి? అలా అని చెప్పకుండా ఉండలేను. ఏదైతే అదైనాది. ముందు ఈ విషయం పెద్దయ్యకి చెప్పాలి. పెద్దయ్య, ఏమైందమ్మా? మధుబాబు గదిలో లేరు పెద్దయ్య. ఏమంటున్నావమ్మా? అవును పెద్దయ్య, కిటికీలో నుండి సీర ఏలాడదీసి కిందకి దిగి వెళ్ళిపోయినట్టున్నారు. ఎక్కడికెళ్ళుంటాడు? పెద్దయ్య, ఇందాక మధుబాబోళ్ళు ఫ్రెండ్ పబ్బు పార్టీ అని చెప్పుకుంటుంటే నా నిన్నాను. నేను రెడీ అవుతుంది రిసెప్షన్కి కాదు, నా ఫ్రెండ్ పబ్లో పార్టీ ఉంది. నేను ఆ పార్టీకి రెడీ అవుతున్నాను. ఫ్రెండ్ పబ్బా? చెప్తాను వాడి పని. అత్తయ్య, అన్నయ్యని తీసుకురావడానికి వెళ్తున్నట్టున్నారు. వాడి ఎక్కడున్నాడో మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. వెతికి వెతికి ఒట్టు చేతులతో తిరిగి వస్తారు. రిసెప్షన్ క్యాన్సిల్ అవుతుంది. మనకి రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది.